హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏపీ గవర్నమెంట్ నుంచి క్యాలెండర్ రిలీజ్ అవుతుంది కదా. సో దాంట్లో మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, అదేవిధంగా టీచర్ జాబులు చాలా రకాలు ఉన్నాయి. సో చాలామంది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది. అదేంటంటే, సో గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలా లేదా ఎస్ఐకి ప్రిపేర్ అవ్వాలా? సో ఈ రెండు కూడా ప్యారలల్గా ఉండే సిలబస్ ఆల్మోస్ట్. సో ఈరోజు ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికి నా యొక్క ఒపీనియన్ని, అదేవిధంగా నా యొక్క సజెషన్ని ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఇంక లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో చాలామంది కూడా నన్ను అడిగేది ఏంటంటే, సో గ్రూప్ 2 ఉంది, ఎస్ఐ ఉంది. సో రెండు కూడా డిగ్రీ క్వాలిఫికేషన్తో పడే జాబ్స్. సో దేనికి ప్రిపేర్ అవుతే మంచిది? సో రీసెంట్ టైమ్స్లో నేను ఎక్కువగా విన్న క్వశ్చన్, చాలామంది నేను అడిగిన క్వశ్చన్ కూడా. సో దానికోసం ఈరోజు వీడియో చేయాలనుకుంటున్నాను. ఎస్, అవును. సో ఎప్పుడైనా రెండు ఈక్వల్ లేదా రెండు ప్యారల్గా ఉన్నప్పుడు డిసైడ్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. సో ఇప్పుడు నేను మాట్లాడేది ఒక 3 నుంచి 4 పాయింట్స్ చెప్తాను. ఆ 4 పాయింట్స్ విన్న తర్వాత సో ఆల్మోస్ట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది, మీరు దేనికి ప్రిపేర్ అవుతే మీకు సూట్ అవుతుంది. సో ఆ 4 పాయింట్స్ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, సో ప్యాషన్. సో ఎవరికైనా ప్యాషన్ ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి డైలమా ఉండదు, ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఫస్ట్ సపోజ్ మీకు యూనిఫామ్ అంటే చాలా ఇష్టం అనుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా మీరు ఎస్ఐకి ప్రిపేర్ అవుతారు. సో యూనిఫామ్ కానీ, ఛాలెంజింగ్ జాబ్ కావాలన్నా కానీ, లేకపోతే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కానీ, సో ఇలాంటివన్నీ మీకు ఇష్టమైతే ఖచ్చితంగా మీరు ఎస్ఐ జాబ్ని సెలెక్ట్ చేసుకుంటాడు ప్రిపేర్ అవ్వడానికి. సో అలా కాదు, నాకు గ్రీన్ పెన్ కావాలి, సొసైటీలో మంచి పేరు కావాలి, పీపుల్కి దగ్గరగా ఉండి సర్వ్ చేయాలి, ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ స్కీమ్స్ కానీ దాని గురించి పేద ప్రజలకు అందేలా చెయ్యాలి, దగ్గరుండి నేను వాళ్ళకి సర్వ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు తహసీల్దార్కి ప్రిపేర్ అవ్వచ్చు. దట్ మీన్స్ గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. సో గ్రూప్ 2లో చాలా ఉంటే తహసీల్దార్ అనే కాదు, సో రిమైనింగ్ అన్నీ కూడా పీపుల్కి చాలా దగ్గర ఉండి మీరు సర్వ్ చేస్తారు, సేవ చేసినట్టు ఉంటుంది. సో పోలీసులు అలా కాదు, సో ఎంతసేపు కూడా క్రిమినల్స్, లా అండ్ ఆర్డర్, ఇట్స్ ఎ ఛాలెంజింగ్ జాబ్. సో ఇక్కడ పవర్ ఉంటుంది, రెండు దగ్గర పవర్ ఉంటుంది, కాకపోతే ఈ పవర్ వేరు, ఈ పవర్ వేరు మీకు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. మీకు యూనిఫామ్ ఇష్టం ఉంటే సో మీరు సెలెక్ట్ చేసుకొచ్చేస్తాయని కాదు, మాకు గ్రీన్ పెన్ ఇష్టం, పీపుల్ దగ్గర ఉండి సర్వ్ చేయాలని ఇష్టం అయితే మీ గ్రూప్ 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకునే ముందు మన యొక్క వీక్ ఏంటి, వీక్ జోన్స్ ఏంటి, అదేవిధంగా మన యొక్క స్ట్రాంగ్ జోన్స్ ఏంటి అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు. సో ఎందుకంటే మీ యొక్క వీక్ జోన్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు జాబ్ కొట్టడం అనేది చాలా కష్టమవుతుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. మీ స్ట్రాంగ్ జోన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు జాబ్ కొట్టడం అనేది చాలా ఈజీ అవుతుంది, త్వరగా జాబ్ కొడతారు. సో ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ, సో ఎస్ఐ లేదా గ్రూప్ 2 రెండు కూడా డిఫరెంట్గా ఉంటాయి రెండు మనకి. సో ఎస్ఐకి వచ్చి మనకి సో ఫిజికల్ ఫిట్నెస్ కావాలి, అదేవిధంగా మనకి ఇక్కడ హైట్, చెస్ట్, అదేవిధంగా సైట్ కూడా ఉండకూడదు. సో అదేవిధంగా రన్నింగ్ చేయాల్సి ఉంటుంది, లాంగ్ జంప్ దూకాల్సి ఉంటుంది, 100 మీటర్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు చేయగలను. మీ అన్నీ కూడా ఫిజికల్ పీఈటీ, ఫిజికల్ మెజర్మెంట్స్, అదేవిధంగా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, ఈ రెండు నాకు ఉన్నాయి అంటేనే మీరు ఎస్ఐకి ప్రిపేర్ అవ్వండి. సో ఇవేమీ లేకుండా జస్ట్ ఎవరో పెట్టారు అప్లికేషన్, నేను కూడా ఎస్ఐ అయిపోతాను, నేను కూడా యూనిఫామ్ వేసేస్తాను అనుకుంటాం కాదు. సో మీరు ఇలా ప్రిపరేషన్ స్టార్ట్ చేసాక మీకు చెస్ట్ లేకపోయినా, అదేవిధంగా హైట్ లేకపోయినా, లేక సైట్ ఉన్నా కానీ, లేకపోతే రన్నింగ్ చేయలేకపోయినా కానీ, ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక మీరు చేయలేదు అనుకోండి, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో మీ యొక్క స్ట్రాంగ్ జోన్ ఏది, వీక్ జోన్ ఏదని ముందు తెలుసుకోండి, దాన్ని బట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అదేవిధంగా సిలబస్ కూడా చూసుకోవాలి, వీక్ జోన్, స్ట్రాంగ్ జోన్ కేటగిరీలో మనం. ఎందుకంటే ఎస్ఏలో మనకి అర్థమెటిక్ అనేది 100 మార్క్స్ ఉంటుంది. సో చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా అర్థమెటిక్ చేయడానికి కష్టపడతారు. సో అదేవిధంగా ఇంగ్లీష్ అనేది క్వాలిఫై నేచర్ పేపర్ ఉంటుంది, చాలామంది ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంగ్లీష్ డిస్క్వాలిఫై అవుతారు. సో మీకు ఇవన్నీ తెలియకుండా మీరు ఎస్ఐకి ప్రిపరేషన్కి వచ్చి రేపొద్దున్న మ్యాథ్స్ చేయలేక ఇబ్బంది పడినా, లేకపోతే మీరు మ్యాథ్స్ సాధించినప్పటికీ ఇంగ్లీష్ పేపర్ డిస్క్వాలిఫై అయిపోయారు అనుకోండి, మొత్తం మీ ప్రిపరేషన్ జీరో అవుతుంది. అదేవిధంగా ఇటువైపు చూసుకుంటే గ్రూప్ 2లో మనకి ఆర్ట్స్ సబ్జెక్ట్ అనేది చాలా ఎక్కువ మార్క్ వెయిటేజ్ అనేది గెయిన్ చేసుకుంటుంది. ఈ పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, అదేవిధంగా హిస్టరీ కానీ, హిస్టరీలో ఏపీ హిస్టరీ కూడా. సో ఇక్కడ మనకి ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేస్తాయి, 75 అలా ఉంటాయి మెయిన్స్లో. సో ఇక్కడ 100 మార్క్స్ ఏదైతే ఎస్ఐలో మనకి అర్థమెటిక్ తీసుకుంటుందో వెయిటేజ్ ఎక్కువ, అదేవిధంగా ఇక్కడ ఆర్ట్స్ సబ్జెక్టులు కూడా ఎక్కువ వెయిటేజ్ తీసుకుంటుంది. ఒక సైన్స్ స్టూడెంట్కి ఆర్ట్స్ సబ్జెక్ట్ చదవడం కష్టమవుతుంది, అదేవిధంగా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అబ్బాయికి
అర్థమెటిక్ రీజనింగ్ చేయడం కష్టమవుతుంది. సో మీరు దేనికి సూట్ అవుతారో చూసుకోండి ఫస్ట్. దాన్ని బట్టి ఆ సబ్జెక్టులు ఆ సిలబస్ చూసుకుని నాకు ఈ సిలబస్ అయితే తొందరగా వస్తుంది, లేకపోతే నాకు ఇది సూటబుల్ అని సెలెక్ట్ చేసుకుని మీ యొక్క జాబ్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చి మనకి కాంపిటీషన్ రేషియో. సో కాంపిటీషన్ రేషియో విత్ రెస్పెక్ట్ టు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, అదేవిధంగా కాంపిటీషన్ రేషియో విత్ రెస్పెక్ట్ టు నాలెడ్జబుల్ పర్సన్స్. ఇక మళ్ళీ 2 కేటగిరీలు చెప్తాను. దట్ మీన్స్ కాంపిటీషన్ రేషియో అంటే ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2కి పెట్టేవారు అప్లికేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జనరల్ డిగ్రీ క్వాలిఫికేషన్తో పడుతుంది. మనకి ఏజ్ అనేది చాలా చాలా ఎక్కువ, అప్ టు 40-43 అలా ఉన్నట్టుంది, నాకు కరెక్ట్గా ఐడియా లేదు దాని గురించి. సో ఇప్పటి వరకు కూడా రాస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరైతే వస్తారంటే మనకి జనరల్గా అప్లికేషన్ ఎక్కువ పడతాయి మనకి, ఓకే, ఏజ్ ఎక్కువ ఉన్న వల్ల. అదేవిధంగా నాలెడ్జబుల్ పర్సన్ కూడా వస్తారు. ఎలా అంటే గ్రూప్ 2 రాసే వాళ్ళందరూ కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాను సివిల్స్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, లేదా గ్రూప్ 1 కోచింగ్ తీసుకున్న వాళ్ళు, లేదా గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్న వాళ్ళు, సో లేదా టీచర్స్ ఉంటారు కదా మనకి, హై స్కూల్ టీచర్స్ కానీ లేకపోతే ప్రైమరీ స్కూల్ టీచర్స్ కానీ, వీళ్ళందరూ కూడా డిఎస్సి వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా హైలీ నాలెడ్జబుల్ పర్సన్స్. ఈ 4 కేటగిరీ ఎక్కువ రాస్తూ ఉంటారు మనకి. మీరు ఎప్పుడైనా చూస్తే వీళ్ళే ఉంటారు. సో యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 టీచర్స్. సో వీళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది రియాలిటీ మాట్లాడుకుంటే, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ప్రిపరేషన్ చేస్తారు, అదేవిధంగా ఎక్కువ సబ్జెక్ట్ చదువుతారు కాబట్టి. సో మీరు వాళ్ళతో పోటీ పడుతున్నారు, అదైతే గుర్తుపెట్టుకోండి. సో అందుకే మనకి హై నాలెడ్జబుల్ పర్సన్స్ ఉన్నప్పుడు కూడా మనం వాళ్ళతో పోటీ పడుతున్నాము. సో మెజారిటీ చూసుకుంటే మనకి వాళ్ళకే జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే మనం తక్కువ చేసి చెప్పట్లేదు నేను, బికాస్ ఆఫ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, అదేవిధంగా ఎక్కువ సబ్జెక్ట్ చదువున్నారు కాబట్టి. సో అలా చూసుకుంటే గ్రూప్ 2 అనేది మనకి హై కాంపిటీషన్ ఉంటుంది నాలెడ్జ్ పరంగా, అదేవిధంగా అప్లికేషన్ పరంగా. ఎందుకంటే ఏజ్ అనేది చాలా ఎక్కువ వరకు ఉంటుంది, అన్ని సంవత్సరాలు చాలా మంది అప్లై చేస్తూనే ఉంటారు, ఓకేనా. సో ఇదే పాయింట్ని ఎస్ఐకి చూసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్ తక్కువ వస్తాయి. ఎందుకంటే ఏజ్ అనేది మనకి 29కి యూఆర్కి 29తో క్లోజ్ అవుతుంది. ఈడబ్ల్యూఎస్సి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీకి 34 వరకు ఉంటుంది. అంటే 6 years మధ్యలో గ్యాప్ ఉంది కదా, అలాగే 40-42 వరకు ఉంది. సో అందుకే నెంబర్ ఆఫ్ అప్లికేషన్ తక్కువ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఇక మనకి ఏమవుతుందంటే దీనికి అప్లై చేయాలంటే ఖచ్చితంగా మనకి హైటు, చెస్ట్, సైటు, రన్నింగ్ క్యాపబిలిటీ ఇవన్నీ ఉండాలి. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ లేని అందరూ కూడా అప్లికేషన్ వేయడం మానేస్తారు, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, హైట్ లేని వాళ్ళకి వేసిన వేస్ట్, తర్వాత అలాగే పీఈటీలో తీసేస్తారు, వాళ్ళని ఈవెంట్స్ రోజున బయటకు పంపించేస్తారు. సో ఇవన్నీ ఉండకపోతే అప్లికేషన్ తక్కువ అవుతుంది, అంటే మీకు జాబ్ రావడానికి ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అక్కడ అప్లికేషన్లు ఎక్కువ పడతాయి, హైలీ నాలెడ్జబుల్ పర్సన్స్ ఉంటారు, అక్కడ జాబ్ రావడానికి కొంచెం కష్టం అవుతుంది. ఇక్కడ మీకు ఈజీ అవుతుంది, ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది జాబ్ రావడానికి. సో ఇది కూడా పాయింట్ మీరు రాసుకోండి పేపర్ మీద. సో ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే నెంబర్ ఆఫ్ జాబ్స్ ఆర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఇప్పుడు మనకి రీసెంట్గా పడిన జాబ్ క్యాలెండర్ పీడిఎఫ్లో మనకి ఆల్మోస్ట్ 750 పోస్టులు అనేవి గ్రూప్ 2 రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా 418 అనేది ఎస్ఐ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారు, రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు నెంబర్ వరీగా చూసుకుంటే 2 కూడా మంచి నెంబర్లే, లాస్ట్ టైంకి నోటిఫికేషన్కి ఈక్వల్ చేసినట్టు ఆల్మోస్ట్. ఎందుకంటే లాస్ట్ టైము 897 గ్రూప్ 2 వచ్చింది, ఇప్పుడు 750 వచ్చింది, ఆల్మోస్ట్ 150, పర్లేదు, చాలా మంచి నెంబర్ ఇది. అదేవిధంగా ఎస్ఐ కూడా చూసుకుంటే 410కి 418 వచ్చినాయి ఇప్పుడు, అంటే ఇంకా 18+ వచ్చినాయి. సో దీని గురించి నేను మాట్లాడతలేదు, నెంబర్ ఆఫ్ పోస్టులు బాగానే ఉన్నాయి. సో అందరికి ఇది 2 విధాలుగా బాగానే ఉంది ఈ పాయింట్. సో ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చి మనకి సో ఈ సిలబస్ మాట, సిలబస్ అనేది సిలబస్ అదేవిధంగా డెప్త్ అనేది చాలా ఎక్కువ ఉంది దేనికి, గ్రూప్ 2కి. సో మీ అందరికీ తెలిసిందే గ్రూప్ 2 అంటే సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది, హ్యూజ్ సిలబస్ ఉంటుంది. అదేవిధంగా డెప్త్ కూడా ఎక్కువ చదవాలి, మీకు పైన చదివితే కుదరదు, మీకు డెప్త్ అనేది చాలా లోతుకి వెళ్ళి చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ అనేది చాలామంది నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు భయపడతారు ఒక రాయి వేయాలంటే. సో అలాంటి విషయంలో మీరు భయపడతారు ఖచ్చితంగా. సో ఈ 3 గుర్తుపెట్టుకొని, సిలబస్ ఎక్కువ ఉంటుంది, చదివే డెప్త్ అనేది చాలా ఎక్కువ చదవాలి, పైన చదివితే జాబ్ రాదు. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ అనాలిసిస్ చేయాలి. సో నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి మన పాయింట్ బబులింగ్ అనేది, అదేది గుర్తుపెట్టుకొని. ఇక మనకి ఆపోజిట్ సైడ్ చూస్తే ఎస్ఐకి మనకి సిలబస్ అనేది చాలా తక్కువ వెన్ కంపేర్ టు ఏ గ్రూప్ 2 సిలబస్ తక్కువ. ఎందుకంటే అర్థమెటిక్ రీజనింగ్ కలిపి
హాఫ్ ఆఫ్ ద మార్క్స్ అనేది ఇక్కడ వెయిటేజ్ ఉంటుంది మనకి 200కి. సో అర్థమైంది కాబట్టి అదేవిధంగా డెప్త్ కూడా మనకి తక్కువ సరిపోతుంది, తక్కువ చదివితే సరిపోతుంది వెన్ కంపేర్ టు గ్రూప్ 2. సో గ్రూప్ 2 లెవెల్ అంత చదవకపోయినా కానీ డెప్త్ కొంచెం తక్కువ చదివినా సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సో నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు ఏమవుతుందంటే మనకి ప్లస్ పాయింట్ ఏమవుతుందంటే 50-50 ఛాన్సెస్ ఉన్నప్పుడు మనం ధైర్యంగా పెట్టగలం బబులింగ్. 50-50 ఛాన్సెస్ అనగా ఒక రెండిట్లో ఆన్సర్ ఉంటుంది అని తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే దాని మీద బబుల్ చేయొచ్చు. కానీ గ్రూప్ 2 అలా చేయలేము మనం, ఎందుకంటే అలా ఏమాత్రం లాటరీ కానీ రాయి కానీ వేసినా ఒకవేళ తప్పు అవుతే 1 మార్క్ పోతుంది. సో ఇది కూడా చూసుకోండి. మీరు నెగిటివ్ మార్కింగ్ ఉంటే మీ వే ఆఫ్ థింకింగ్ ఒకలా ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ లేకపోతే వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టరీ కింద నేను కన్వర్ట్ చేసి చెప్తున్నాను. సో ఇప్పుడు నేను కంక్లూషన్ చెప్తున్నాను. సో ఈ పాయింట్లన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్లన్నీ ఒక పేపర్ మీద రాసుకోండి. అప్పుడు మీకే తెలుస్తుంది మీరు ఎస్ఐకి ప్రిపేర్ అవుతాం బెటరా రాబోయే నోటిఫికేషన్లో, లేదా గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వడం బెస్టా రాబోయే నోటిఫికేషన్ అనేది ఒక చిన్న క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్ డే నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ డౌట్ని ఎవరైనా ఈ డౌట్ ఉంటే మిమ్మల్ని ఎవరైనా అడిగే ఉంటారు ఈ పాటికి డౌట్ ఏది ప్రిపేర్ అవుతే బెస్ట్ అని. సో మీరు ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.